హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతికి వస్తున్న మూవీ సంబంధించి 21 డేస్ కలెక్షన్ గురించి, సో ఈ 21 డేస్ సంబంధించిన ట్రేడ్ రిపోర్ట్ ఎంత, అలాగే ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించి, అలాగే స్పిరిట్ మూవీకి సంబంధించి, ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీ కలెక్షన్స్ కోసం, అలాగే అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అనిల్ రావుపూర్ డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకొని ఈ సినిమా కలెక్షన్స్లో అదిరిపోయే రికార్డులను అయితే సెట్ చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 50 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా అంతకంటే ఎక్కువగా 5 వసూలు చేసి ఈ సినిమా పొంగల్కి బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. తెలుగు సినిమాల్లో ఎక్కువ కలెక్షన్ సాధించే సినిమాల్లో ఈ సినిమా 12వ స్థానంలో నిలబడడం జరిగింది. అలాగే సౌత్లో అయితే ఈ సినిమా 22వ స్థానంలో నిలబడడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ఈ సినిమాకి సంబంధించి ముందుగా మనం ట్రేడ్ కలెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 7 రోజుల్లో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 178 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 14 రోజుల్లో ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 238 కోట్ల 20 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం. అలాగే 19వ రోజు ఈ సినిమా దాదాపు 3 కోట్ల 60 లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 20వ రోజు ఈ సినిమా దాదాపు 4 కోట్ల 80 లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం మనకి ఈ సినిమా దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపు ఇప్పటి వరకు 17 కోట్ల 80 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 34 కోట్ల 65 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అనిల్ రావుపూర్ డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 263 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. కానీ నిన్న సంక్రాంతికి వస్తున్న టీం నుంచి ప్రొడ్యూసర్ రిపోర్ట్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. ఈ సినిమా నిన్నటి వరకు దాదాపు 303 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా మనకు ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన రిపోర్టే మెయిన్ రిపోర్ట్ కాబట్టి మొదటి 21 రోజుల్లో సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 305 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ గారు ఇంకా ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వస్తున్న సినిమాకి 2 టైటిల్స్ అయితే అనుకోవడం జరిగింది. ఒకటి డ్రాగన్, ఇంకా ఎంటర్ ది డ్రాగన్. సో ఈ 2 టైటిల్స్లో ఏ టైటిల్స్ బాగుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన డైనోసార్ నటించిన స్పిరిట్ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అనమాట. ప్రజెంట్ ప్రభాస్ గారు అయితే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో ఒక సినిమా అయితే తీయడం జరుగుతుంది కదా. సో ఆ సినిమాకి సంబంధించిన డేట్స్ అయితే త్వరగా కంప్లీట్ చేసుకొని మే నుంచి స్పిరిట్ మూవీకి అయితే బల్క్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ గారు 3 రోల్స్లో అయితే మనకు కనిపించడం జరుగుతుందంట. ఒకటి స్టూడెంట్ రోల్లో, ఇంకోటి ప్రొఫెసర్ రోల్లో, ఇంకోటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో అయితే కనిపించడం జరుగుతుందంట. పిల్లి లాంటి రణబీర్ కపూర్ని తీసుకొచ్చి పులిలా మార్చిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఏకంగా ఒక డైనోసారే ఉంటే ఏ విధమైన రికార్డ్ సెట్ చేస్తుందో ఒకసారి మీ ఊహకే వదిలేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ గురించి అనమాట. సో ఈ సినిమాలో హీరోయిన్గా అయితే బాలీవుడ్ హీరోయిన్, అంటే హాలీవుడ్ హీరోయిన్ అనుకోండి, ఈ ప్రియాంక చోప్రాని అయితే అప్రోచ్ కావడం జరిగిందంట. ఈ సినిమాకు ఈ హీరోయిన్ అయితే దాదాపు 30 కోట్ల రూపాయలు అయితే తీసుకున్నట్టయితే సమాచారం రావడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ 1000 కోట్లు అయినప్పుడు హీరోయిన్ 30 కోట్లు తీసుకుంటుంది, హీరో 300 కోట్లు తీసుకుంటారు భయ, అందులో తప్పేం లేదు. ఆల్రెడీ ప్రియాంక చోప్రా గారు హాలీవుడ్ లో మూవీస్ తీస్తున్నారు కాబట్టి ఎస్ఎస్ఎంబీ 29 అనేది ఒక పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఈమె ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అయితే ఈ సినిమాకి ప్రెస్ కావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇవ్వనమాట ఈ రోజు అప్డేట్ వీడియోస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.